పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 17, 18, 19 వచనాలను చదువుకుందాం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు రోమా సంఘములో ఉన్నటువంటి సంఘ బిడ్డలకు ఒక చక్కని జ్ఞానయుక్తమైనటువంటి ఆమోదయోగ్యమైనటువంటి సలహా ఇస్తూ ఉన్నాడు. మీరు ఇలా చేయండి అని ఒక చక్కని సలహా, పాటించగలిగిన సలహా, ఆమోదయోగ్యమైన సలహా అంటున్నాను. అందుకే పిల్లరా, ఏంటా సలహా అనంటే, మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై అనే మాట ఇక్కడ పౌలు గారు వాడుతూ ఉన్నాడు. ప్రతి మనుషుడు కూడా పాపమునకు దాసులుగా ఈ లోకంలో ఉన్నామంట. మనం దేనికి దాసులు అంటే ప్రతి వారిని కూడా పాపము ఏలుబడి చేస్తూ ఉంది. అటువంటి స్థితిలో మనం ఉన్నాం. అయితే అని అంటూ అక్కడ అంటాడు, ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడ్డారు. మనం అందరం కూడా దేవుడు చేసే ఉపదేశము ద్వారా క్రమపరచడానికి దేవుని యొక్క సహవాసానికి మనం అప్పగించబడ్డారు. దానికి మీరు హృదయపూర్వకంగా లోబడి ఉండండి. అలాగే పాపము నుండి విమోచించబడి నీతికి దాసులు అయితిరి. దేవునికి స్తోత్ర. పిల్ల తర్వాత చివరిలో 19వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ మీరు అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి. పిల్లరా, పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, మీరు గతించిన దినాలలో మీ శరీరంలో ఉన్నటువంటి లేక దేహంలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా అపవిత్రతకు ఎలాగైతే అప్పగించారో ఇప్పుడు మీరు క్రమపరచడానికి దేవుని యొక్క సంఘానికి లేక వాక్యానికి మీరు అప్పగించబడ్డారు కనుక తిరిగి మీ దేహాలను పరిశుద్ధతకు మీరు దాసులుగా లేక నీతికి దాసులుగా అప్పగించండి అని అంటున్నాడు. దేవునికి స్తోత్ర. ఈ మాటల యొక్క భావం ఏంటంటే, మనమందరము లోకంలో ఉన్న ప్రతి మనుష్యుడు కూడా ఏదో ఒక విషయంలో పాపానికి దాసులుగా ఉన్నాం కనుక పాపానికి ఎలాగైతే దాసోదం చేశారో నీతికి కూడా అలాగే మిమ్మల్ని మీరు సమర్పించుకొని ఇప్పుడు మీరు నీతిమంతులుగా మార్చబడాల్సిన అవసరం ఉంది అని దేవునికి వాక్యం చదివిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు నీతి కలిగించేవారిగా నీతిమంతులుగా మార్చడానికే ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన అందుకే మనకు త్యాగం చేసి ఆయన రక్తాన్ని చిందించి ఈరోజు మన ముందుంచారు. క్రీస్తు రక్తం చేస్తున్నటువంటి పని అమోఘమైన పని ఏంటంటే, ఎవరైతే పాపముల చేత అపరాధముల చేత ఉంటారో వారు ఒప్పుకొని ప్రభువు పాదాల దగ్గర పశ్చాత్తాప పడితే వారిని కడిగి శుద్ధీకరించి వారి నీతికి వారసులుగా చేయటమే యేసుక్రీస్తు యొక్క రక్తము చేసే పని. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇంతకీ పాపం అంటే ఏంటి? పాపాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం పిల్లలు ఏ విధంగా సెలవిస్తూ ఉంది? ఇక ఆనాటి దినాలలో దేవుని ప్రజలైన వారు ఏమి చేసి పాపులుగా ఎంచబడ్డారు అనే సందర్భాలు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే, దినవృత్తాంతాల 2వ గ్రంథము 6వ అధ్యాయం 36 నుండి 38 వచనాల వరకు మనం చూస్తే, పాపము చేయని వాడు ఎవ్వడునూ లేడు కానీ
వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినప్పుడు శత్రువుల చేతికి వారిని అప్పగింపగా చెరపట్టు వారు దూరమైనట్టు కానీ సమీపమైనట్టు కానీ తమ దేశములకు పట్టుకొని పోగా చెరకుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనస్సు త్రిప్పుకొని పాపము చేసేదిమి, దోషులమైతిమి, భక్తిహీనముగా నడిచితిమి అని ఒప్పుకొని చెరలోనున్న దేశమందు పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను మళ్ళుకొని పితరులకు మీరు ఇచ్చినటువంటి దేశం మీదకి నీవు కోరుకొనిన పట్టణం మీదకి నీ నామం ఘనత కొరకు నేను కట్టించిన ఈ మందిరము మీదకి మనస్సు త్రిప్పి విన్నపము చేసిన ఎడల చాలు. దేవునికి స్తోత్రం. పిల్లరా, పాపము చేయని వాడు ఎవడునూ లేడు కానీ, పాపము లేనివాడు ఎవడూ లేడు కానీ అని మాట్లాడుతూ మొదలుపెట్టాడు అక్కడ. పిల్లరా, ఈ లోకంలో పాపము లేదు, నాలో ఏ దోషము లేదు అని ఎవ్వరూ అనడానికి వీల్లేదు. ఎందుకనంటే దేవుడే చెప్తా ఉన్నాడు, పాపము లేనివాడు ఎవ్వడూ లేడు కానీ. పిల్లరా, ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక విషయంలో అపరాధముల చేత నింపబడిన వారై ఉన్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా అపరాధముల చేత నింపబడిన వారే కానీ తర్వాత వారు పిల్లరా మనస్సు త్రిప్పుకొని, వారు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో నుంచి మనస్సు త్రిప్పుకొని మరలా పశ్చాత్తాపపడి దుఃఖపడి కన్నీరు కార్చి దేవుని సన్నిధి వైపు తిరగగలిగితే దేవుడు వారిని అనగా దేవుడు మందిరం వైపు వారు రాగలిగితే దేవుడు వారి విన్నపాన్ని దేవుడు అంగీకరిస్తాడు, వారిని నీతిమంతులుగా చేస్తాడు. పిల్లరా, ఇదే మాట కొంచెం ఇంకా వివరణాత్మకంగా రాజుల గ్రంథంలో మనం చూస్తాం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 46 నుంచి 50 వచనాల వరకు మీరు చదివితే అక్కడ కూడా ఇదే మాటలు పిల్లరా మనం చూడగలుగుతాం. పాపము చేయవాడు ఒకడునూ లేడు, వారు నీకు విరోధముగా పాపము చేసిన ఎడల నీవు వారి మీద కోపగించుకొని వారిని శత్రువుల చేతికి అప్పగించని ఎడల ఏమి దూరమైనట్టు కానీ దగ్గరైనట్టు కానీ కొనిపోయినప్పుడు చింతించి పశ్చాత్తాపపడి విన్నపము చేసిన ఎడల చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను తిరిగి పట్టణము తట్టును నీ నామ ఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసినట్లయితే అనే మాట అక్కడ మరలా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. పిల్లలు, ఇక్కడ ఓవరాల్గా 2 సందర్భాలలో కూడా భక్తులు చేస్తున్న ప్రార్థన ఏంటి అంటే ప్రజలు పాపమునకు బానిసలుగా ఉన్నారు, కానీ మనసు త్రిప్పుకొని మరలా దేవునికి దాసులుగా లేక నీతికి సాధనాలుగా శరీర అవయవాలను వాడుకుంటూ నీతికి దాసులుగా ఉండడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అసలు ఆ ప్రయత్నంలో మనలో కలిగించడానికే యేసుక్రీస్తు ప్రభువారు పరమను వీడి లోకానికి వచ్చారు. అందుకే ఆయన రక్తం గార్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు, పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు ఎన్నిసార్లు దేవుడి దృష్టికి దోషులైతే, దేవుడి దృష్టికి పాపంగా చేసిన వారికి ఎంచబడితే వెంటనే దేవుడు చేసిన పని ఏంటంటే వాళ్ళని దేవుడు శత్రువులకు అప్పగించేవాడు. ఎప్పుడు కూడా మన శత్రువు విషయంలో మనం ఏం కోరుకుంటాం? మన శత్రువు విషయంలో మన ఆలోచనలు ఎలా ఉంటాయి? వారు ఎప్పుడూ కింద స్థాయిలో ఉండాలా, వారికంటే మనం కొంచెం పై స్థాయిలో ఉండాలా. మన శత్రువు బాగా ఉన్నట్టుగా మనం చూస్తే మన కళ్ళు సహించలేవు. మన శత్రువు మనకంటే గొప్పగా ఉన్నట్లుగా ఘనత పొందిన వానిగా ఆరోగ్యకరంగా క్షేమంగా ఉంటే ఎవరి నేత్రాలు కూడా సహించవండి.
ఎందుకంటే మనకంటే కింద స్థాయిలో ఉంటే చూచి ఆనందపడేటువంటి పరిస్థితిలో చాలామంది ఉంటారు. కానీ దేవుని వాక్యంలో కూడా దేవుడు అన్నాడు కదా, నీ శత్రువులను నీ పాదములే పీటగా తీసుకొచ్చే వరకు నీవు నా కుడిపార్శ్వన ఉండు అన్నాడు. అంటే దేవుడు కూడా మన శత్రువులు మనకు పాదాల దగ్గరికి వచ్చినట్లుగా చేయాలనుకుంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని వాక్యం అంటున్న వాళ్ళారా, ఈరోజు అదే శత్రువులకు మనల్ని అప్పగించేదే పాపం అంట. అదే శత్రువులకు మనం ఏ శత్రువునైతే పిల్లరా ప్రేమించమో, లేక ఏ శత్రువు కంటే పై స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నామో, ఏ శత్రువు అయితే పిల్లరా మన కాళ్ళ క్రింద ఉండాలని మనం కోరుకుంటున్నామో, మనం ఎప్పుడైతే దేవుని దృష్టిలో పాపము చేస్తే వారిని దేవుడు ఏం చేస్తాడంట, ఆ శత్రువుకి దాసునికి అప్పగిస్తాడు. ఇశ్రాయేలులు ఐగుప్తు దేశంలో బానిసలైన సందర్భం కానీ, పిల్లరా ఆ యొక్క నయోమి కుటుంబం పిల్లర బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ పిల్లర సమస్తాన్ని పోగొట్టుకున్న సందర్భం కానీ, అలాగే ఇశ్రాయేలు ప్రజల మీదకి అనేక సార్లు తెగుళ్ళు, రోగాలు, వ్యాధులు, భయంకరమైనటువంటి యుద్ధాలు వచ్చిన సందర్భాలు కానీ, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని దృష్టికి ఇశ్రాయేలు ప్రజలు లేక దేవుని ప్రజలైన వారు ఎప్పుడైతే పాపం చేస్తారో, దేవుని దృష్టిలో దోషులయ్యారో, వారిని వెంటనే ఎవరో ఒకరికి అప్పగించడం అనేది దేవుడు చేస్తూ వచ్చాడు. అప్పగించబడిన తర్వాత వారు పరాయి దేశంలో పిల్లరా, వారు చెరగొనిపోయినటువంటి దేశంలో వారు ఉండి కుమిలిపోతూ ఉండడం కాదు, కానీ వారు పశ్చాత్తాపపడి మనస్సు త్రిప్పుకొని తిరిగి మరలా దేవుని తట్టు, దేవుని మందిరం తట్టు వారి మనస్సులను సరిచేసుకొని త్రిప్పుకోగలిగితే, అందుకు వారు పశ్చాత్తాప పడగలిగితే దేవుడు వారి విన్నపాన్ని లేక వారి ప్రార్థనను అంగీకరిస్తాడట. దేవునికి స్తోత్రం. ప్రార్థన అంగీకరించాడంటే దేవుడు కార్యం చేస్తున్నాడని అర్థం.